హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మనం సోషియాలజీ లేదా ఇండియన్ సొసైటీ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్లో భాగంగా మనం ఇప్పటికీ 5-6 లెసన్స్ చూసాం. మొదటిగా భారత జాతి లక్షణాలు, రెండవది కుటుంబం, మూడవది వివాహం, ఓకే, నాలుగవది కులం, నెక్స్ట్ బంధుత్వం చూసాం 5వ లెసన్, ఓకే, ఆరోది ట్రైబ్ అనేది కూడా చూసాం మనం, గిరిజనుల గురించి. సో ఇప్పుడు 7వ లెసన్గా మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఎథ్నిసిటీ. 7వ లెసన్గా మనం చూడబోతున్నాం ఎథ్నిసిటీ లేదా జాతి అనే లెసన్ని మనం చూడబోతున్నాం. చూడండి ఒకసారి, జాతి లేదా ఎథ్నిసిటీ అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. సో బేసిక్గా జాతి అంటే మీనింగ్ ఏంటి, ఆ పదం ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. అలానే అసలు ఎథ్నిసిటీ లేదా జాతి అన్న పదం ఎలా వచ్చింది చూసి, తరువాత భారతదేశంలో జాతులు ఎలా ఫామ్ అయినాయి, ఎన్ని రకాలుగా జాతుల్ని మనం అనుకోవచ్చు, అటువంటి భావనలన్నీ మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనం ఇదే లెసన్లో మనం చూసేదంటే రీసెంట్గా మనకి జరుగుతున్నటువంటి మణిపూర్ అల్లర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇక్కడ చూస్తాం. మణిపూర్ అల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూస్తాం. తర్వాత ప్రపంచంలో జాతి అహంకారం వల్ల జరిగిన కొన్ని కారణాలు ఏంటో కూడా చూద్దాం. ఓకే, సో మొదటిగా ఎథ్నిసిటీ అనేది ఒక ఇంగ్లీష్ పదం. ఈ ఎథ్నిసిటీ అనేది ఎలా ఏర్పడింది అంటే ఎథ్నోస్ అనే గ్రీకు పదం వల్ల ఎథ్నిసిటీ అనేది ఏర్పడింది. ఓకే, ఎథ్నోస్ అనే గ్రీకు పదం వల్ల ఎథ్నిసిటీ అనే పదం అనేది ఏర్పడింది, జాతి అనే భావన అనేది కలిగింది. ఓకే, అసలు ఏంటి ఈ ఎథ్నిసిటీ అంటే చూడండి. ఈ ఎథ్నోస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఎథ్నోస్ అంటే మీనింగ్ వచ్చేసరికి నేషన్ అని అర్థం. నేషన్ అని దీనికి అర్థం. ఓకే, దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యే పదం ఏంటంటే జాతి అనే దానికి మీనింగ్ ఏంటి అంటే ఒక మతపరమైన లేదా ఒక కులపరమైన సమూహాన్నే జాతి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మతపరమైన, కులపరమైన, వర్ణపరమైన, ఓకే, భాషాపరమైన, ఇటువంటివన్నీ లేదా ప్రాంతపరమైన, ఇటువంటి విషయాలన్నీ కలిపి మనం జాతి అని మనం చెప్పుకోవచ్చు, జాతులు. ఓకే, మతపరంగా ఒక మతానికి చెందిన వారందరినీ కలిపి ఒక కట్టుబాట్లు, ఆచారాలు ఫాలో అయ్యే వాళ్ళందరినీ కలిపి మనం ఒక జాతిగా మనం భావించవచ్చు. అలానే భాషాపరంగా చూసుకున్నట్లయితే ఒకే భాష మాట్లాడే వాళ్ళందరినీ, తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ తెలుగు జాతిగా మనం పరిగణించవచ్చు. అలానే ప్రాంతపరంగా చూసుకుంటే తెలుగు ప్రాంతంలో నివసించే వాళ్ళని తెలుగువారిగా మనం పరిగణించవచ్చు. అలానే వర్ణం పరంగా చూసుకుంటే ఆర్యులు కానీ, ద్రవిడులు కానీ, అలానే ఆర్యులు, ద్రవిడులు ఎవరైతే ఉన్నారో వారిని వర్ణం పరంగా మనం గమనించుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కులపరంగా అంటే మన సమాజంలో ఉన్న వివిధ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులపరంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇటువంటి జాతులు, వర్ణాలు, వర్గాలు వీటన్నిటి యొక్క సమూహాన్నే సమాజం అంటారని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకే, సమాజం అంటారని మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం. అక్కడే భారత సమాజంలో ఉన్న వివిధ జాతుల గురించి కూడా మనం చెప్పుకున్నాం. భారత సమాజంలో ఉన్న వివిధ జాతుల గురించి కూడా మనం ఆ లెసన్లో చెప్పుకోవడం జరిగింది. ఇది జస్ట్ ఏంటంటే ఒక చిన్న టాపిక్, కాకపోతే దీని మీద క్వశ్చన్స్ ఎలా పడతాయి అంటే, ఇప్పుడు రీసెంట్గా మనకి మణిపూర్లో అల్లర్లు అనేవి జరిగాయి. ఏ తెగల మధ్య ఈ అల్లర్లు జరిగినాయి అనేది, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి దీంట్లో అడుగుతుంటారు. ఓకే, బేసిక్గా జాతి అనేది మీనింగ్ ఏంటి అంటే ఒక వర్ణపరమైన, కులపరమైన, మతపరమైన వర్గాల యొక్క సమూహం ఏదైతే ఉంటుందో ఆ వర్గం యొక్క సమూహాన్నే, మతపరమైన సమూహం అంటే దాన్ని ఒక జాతి అంటారు, కులపరంగా ఉంటే దాన్ని ఒక జాతి అంటారు, వర్ణపరంగా ఉంటే దాన్ని ఒక జాతి అంటారు. ఓకే, ఇలా భారతదేశంలో రకరకాల జాతులు అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, ఈ రకంగా మనం చూసుకుంటే మతపరంగా చూసుకుంటే భారతదేశంలో హిందూ,
ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధం, జైనం, పార్సీ, సిక్కు. ఓకే, ఇన్ని రకాల మతాలు అనేవి మన దేశంలో ఉన్నాయి. సో ఒక్కొక్క మతం ఒక్కొక్క జాతి కింద పరిగణించుకోవచ్చు. ఓకే, అలానే మనం చూసుకున్నట్లయితే కులం పరంగా తీసుకుంటే భారతదేశంలో ఉన్న కులాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. కానీ ఇక్కడ మనం ఇన్ని రకాలుగా విడిపోయినా కానీ మళ్ళీ భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉండటమే భారత సమాజం యొక్క ముఖ్యమైన లక్షణం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అసలు ఈ వర్ణం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఆర్యులు, అలానే ద్రవిడులు. నెక్స్ట్ భాషా ప్రకారం చూసుకుంటే మనం ఇండియన్ మ్యాప్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక స్పెషల్ భాష అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి రాష్ట్రానికి ఒక స్పెషల్ భాష అనేది ఉంది. మనం ఇక్కడ చూసుకుంటే తెలుగు, ఇక్కడ తమిళనాడులో తమిళం, ఇక్కడ కేరళ మలయాళం, కేరళ మలయాళం, నెక్స్ట్ కర్ణాటక, ఇక్కడ కర్ణాటకలో కన్నడం, నెక్స్ట్ మహారాష్ట్రలో వచ్చేసరికి ఉంటుంది మరాఠీ, గోవాలో కొంకణి మాట్లాడుకుంటారు. ఓకే, నెక్స్ట్ గుజరాతీ, తర్వాత రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, అంటే ఇంక నార్త్ ఇండియాకి వచ్చేసరికి దాదాపు హిందీ ఎక్కువ మాట్లాడతారు. తర్వాత ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళిపోతే అస్సామీ, బెంగాలీ, తర్వాత మనకి వెస్ట్ బెంగాల్లో బెంగాలీ, ఒరిస్సాలో ఒరిస్సీ, ఇటువంటి లాంగ్వేజ్ అన్నీ మాట్లాడుతుంటారు. సో ఇవన్నీ భాషాపరమైన ఎథ్నిసిటీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రాంతపరమైన ఎథ్నిసిటీ అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని రెండు రకాలుగా భారతదేశాన్ని విడగొట్టుకుంటే, ఇక్కడ ఈ మన 5 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక 5 స్టేట్స్ని సౌత్ ఇండియన్గా భావించి మిగతా స్టేట్స్ అన్ని నార్త్ ఇండియాగా భావించుకుంటే ఇదొక రకమైన జాతీయత అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అసలు జాతులు అనేవి వీళ్ళందరూ మొత్తం కలిపితేనే భారత జాతి. కానీ అసలు ఒక చిన్న డెఫినేషన్ చెప్తా చూడండి జాతి అన్నదానికి. ఒక దేశంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలో ఉన్న ప్రజలు వారి యొక్క ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం, అలానే ఆ దేశం ఒక అధికారిని లేదా ఒక పార్టీని గెలిపించుకొని, ఓకే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీని గెలిపించుకొని అతను దేశం మొత్తానికి అధికారిగా ఉండి, అలానే ఒక సరళమైన ఆర్థిక వ్యవస్థ ఒక దేశానికి ఉంటూ ఆ ప్రాంతంలో ప్రజలు నివసిస్తూ ఉంటే దాన్ని బేసిక్గా జాతి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వంలో వారు ఒక నిర్ణీత ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉంటే దాన్నే మనం జాతి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం, ఒక సెట్ ఆఫ్ రూల్స్తో నివసిస్తూ ఉంటే. అయితే ఈ జాతులు ఇన్ని రకాలుగా ఉన్నా కానీ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉంటుంది. అయితే ఈ జాతుల్లోనే మళ్ళీ మనం చూసినట్లయితే వీరిలోనే ఒక జాతి నుంచి ఒక జాతికి మళ్ళీ పడదు. అంటే ఒక మతం చూస్తే ఇంకొక మతం వాడికి పడదు, ఒక కులాన్ని చూస్తే ఇంకో కులం వాడికి పడదు. అసలు ఈ స్టార్టింగ్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందయ్యా అంటే ఆర్యులు ద్రవిడులు థియరీ ఎక్కడ ఉందో అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, మనకి టెక్స్ట్ బుక్స్లో ఇచ్చిన లెసన్స్ ప్రకారం ఆర్య ద్రవిడ థియరీ ఉంది, కానీ ఇది పూర్తిగా నిజం కాదు అని చెప్పి కొంతమంది భావన. కానీ ఈ ఆర్యుల ద్రవిడ థియరీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక్కడ జాతికి సంబంధించిన వివక్ష అని ఇక్కడే మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అప్పటి వరకు సింధు నాగరికత ప్రాంతంలో ఉన్న ద్రవిడుల్ని కిందకు పంపించేసి వీరు ఆర్యులు నార్త్ ఇండియా మొత్తాన్ని తమ స్వాధీనంలోకి చేసుకున్నారు. ఓకే, అలానే వర్ణం ప్రకారం చూసుకుంటే ఇక్కడ తెలుపు రంగులో ఉన్న వాళ్ళంతా ఆర్యులు, మిగతా వాళ్ళంతా ద్రవిడులు అని చెప్పి కూడా వీళ్ళు చెప్పుకోవడం అనేది జరిగింది. సో జాతి అహంకారం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆర్యులు ద్రవిడ థియరీ నుంచే జాతి అహంకారం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మొదలుపెట్టిన ఈ జాతి అహంకారం లేదా జాతి వివక్షత అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది మతాల మధ్య కుంపటి, కులాల మధ్య కుంపటి, భాషాపరంగా తన్నుకోవడం, భాషాపరంగా గొడవలు, ప్రాంతాల పరంగా గొడవలు, ఇలా మొదలవుతూ దేశాల్లో జాతుల మధ్య గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి. అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే
టెక్నాలజీ ఇన్ని రోజులకి టెక్నాలజీ వచ్చిన ఇన్ని రోజులు అలానే ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా మణిపూర్ లాంటి ప్రాంతంలో చాలా రోజులు జాతుల మధ్య గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఓకే, మణిపూర్ లాంటి ప్రాంతంలో చాలా రోజులు జరిగినాయి గొడవలు, కొన్ని నెలల పాటు జరిగినాయి. అలానే ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈశాన్య రాష్ట్రాల్లో అసలు పూర్తిగా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద జాతీయ అహంకారాలు చూపిస్తున్నారు. అలానే ఇక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళ మీద, అంటే హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే అక్కడ వారి మీద కూడా జాతీయ అహంకారాలు చూపించడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, అందువల్ల ఈ ఆర్య ద్రవిడ థియరీ ఏదైతే ఉందో అక్కడి నుంచే ఈ జాతీయ అహంకారం లేదా జాతికి సంబంధించిన వివక్ష అనేది అక్కడి నుంచే మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా వివిధ రకాల జాతులుగా తయారయ్యారు. జాతులుగా తయారైన తర్వాత ఒక జాతిని చూస్తే ఒక జాతికి పడదు. అలానే ఈ ఎథ్నిసిటీ ఏదైతే ఉంటుందో దీంట్లోనే, అంటే జాతుల్లోనే మళ్ళీ ఉపజాతులు కూడా తయారైనాయి. చూడండి, జాతులలోనే ఉపజాతులు. బేసిక్గా ఈ జాతుల్లో ఉపజాతుల గురించి మనం మాట్లాడుకుంటే మనం తమిళనాడులో ఉన్నటువంటి అసలు ఈ హిందువుల్లో శైవులు వైష్ణవులు గొడవలు అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ తమిళనాడులోనే మనం చెప్పుకోవచ్చు. చూడండి, శైవులు వైష్ణవులు వీళ్ళిద్దరికి గొడవలు అనేవి తమిళనాడులోనే స్టార్ట్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ కాలంలోనే శైవులు వైష్ణవులు ఇద్దరూ కాదు అందరూ ఒకటే అని చెప్పి భారతదేశం మొత్తం తన ప్రయాణాన్ని కొనసాగించి హిందూ ధర్మాన్ని బాగా అందరూ అన్ని దేవుళ్ళు ఒకళ్ళే అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే శ్రీ శంకరాచార్యులు వారు. ఈయన రచించింది, ఈయన యొక్క సిద్ధాంతం ఏంటంటే అద్వైత సిద్ధాంతం. ఓకే, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దేశంలో అంటే హిందువులో దేవతలంతా ఒకటే, మళ్ళీ మీరు విడిపోయి తన్నుకొని చావాకండి. మనిషి ఎవరు అంటే భక్తి ఉద్యమకారుడు శంకరాచార్యులు వారు. ఓకే, అలానే ఇక్కడ ఈ టైంలోనే ఏది ఆర్యులు ద్రవిడులు జరిగిన తర్వాత భక్తి ఉద్యమ కాలంలో ఈ గొడవలు జరుగుతున్న టైంలో శంకరాచార్యులు వారు చెప్పారు. ఆ తర్వాత ఎంతోమంది జాతుల మధ్య గొడవలు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ జాతుల మధ్య వివక్షత అనేది కొనసాగుతూనే ఉంది. నిమ్న కులాల పేరిట అలానే అస్పృశ్యుల పేరిట కులాల మీద గొడవలు జరిగినాయి. ఓకే, అలానే మతాల మీద జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు. ఓకే, ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంటే కొన్ని రకాల మతాలు ఏవైతే ఉన్నాయో వారిని చూసి ఎప్పుడు దూషించడం అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వర్ణం పరంగా ఆర్యులు ద్రవిడులు మనం చెప్పుకున్నాం. భాషాపరంగా చూసుకుంటే నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్లా సౌత్ ఇండియన్స్ అంటే చాలా చులకన, తెలుగు లాంగ్వేజ్ అంటే చులకన. అంటే చాలామందికి అసలు మనకి తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ అని కానీ తమిళ్ అనేది ఒక లాంగ్వేజ్ అనేది కానీ కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే 2015లో మనకి రిలీజ్ అయిన కొన్ని సినిమాలు, తర్వాత 2017, 2018 ఆ తర్వాత వచ్చిన పాన్ ఇండియా సంస్కృతి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ పాన్ ఇండియా సంస్కృతి వల్ల తెలుగు భాష అనేది పూర్తిగా ఇండియా కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం తెలిసింది. ఇంతకుముందు తెలుసు మామూలుగా తెలుగు అంటే ఏంటంటే ఒక లాంగ్వేజ్గా తెలుసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు తెలుగు అంటే తెలుగు యొక్క కల్చర్ కూడా పూర్తిగా తెలుసుకోవడం అనేది స్టార్ట్ అయింది. దీనికి మెయిన్ కారణం భారత దర్శకుడైనటువంటి ఎస్ఎస్ రాజమౌళి అని కరెక్ట్గా చెప్పచ్చు. ఓకే, అప్పటి వరకు ఎంతోమంది ట్రై చేశారు తెలుగుని కొంచెం బియాండ్ ద లైన్స్, బియాండ్ ద సర్కిల్ తీసుకెళ్ళడానికి. కానీ ఎప్పుడైతే ఈ బాహుబలి ఇటువంటి సినిమాలు వచ్చినాయో సో అంతకుముందు నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బాహుబలి వచ్చి భారతదేశం మొత్తం రిలీజ్ అవడంతో ఒక్కసారిగా దేశం మొత్తం తెలుగు స్టేట్స్ వైపు చూసే కారణం అనేది ఏర్పడింది. సరే, ఇంతకుముందు చూడలేదా అంటే చూశారు, కానీ అప్పటి నుంచి వాళ్ళు చూసే యొక్క ఇది అనేది పూర్తిగా మారిపోయింది. ఓకే, ఇక్కడికి వచ్చి ప్రమోషన్లు చేసుకోవడం కానీ ఇటువంటివన్నీ స్టార్ట్ అయినాయి. ఓకే, ఈ ఒక్క కారణం వల్ల ఇక్కడ భాషాపరమైన ప్రాంతపరమైన ఇదనేది తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే తెలుగు మీద ఒక గౌరవం అనేది ఏర్పడింది, వీళ్ళల్లో ఒక భయం అనేది కూడా ఏర్పడింది తెలుగు పరంగా చూసుకుంటే. ఓకే, ఇట్లా నార్త్ ఇండియా సౌత్ ఇండియా ప్రాంతాల మధ్య గొడవలు కూడా ఇప్పుడు జరుగుతూనే ఉండేవి. అలానే భారత 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు,
ఆ ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాల్లో హిందీ వారు ఎవరైతే వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళారో వాళ్ళ మీద ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని చంపేయటం, ఇటువంటి విషయాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఓకే. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిన కర్ణాటక బ్యాంకులో అప్లై చేసుకున్న మన తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా కర్ణాటక వాళ్ళు దాడి చేయటం అనేది కూడా జరిగింది. ఓకే. తెలుగు వాళ్ళు ఎక్కడ రాయడం ఏందని చెప్పి ఇది భాషాపరమైన వివక్ష అని మనం చెప్పుకోవచ్చు. ఇలా మనం చూసుకుంటే ఒక జాతి తమకంటే తక్కువ అని చెప్పి ఇంకొక జాతిని భావిస్తున్నారనుకోండి, దాన్నే ఏమంటాము అంటే ఎత్నోసెంట్రిజం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఎత్నోసెంట్రిజం. ఎత్నోసెంట్రిజం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎత్నోసెంట్రిజం ఒక జాతి మరొక జాతిని అవమానించడం కానీ, ఒక జాతి మరో జాతిని తగ్గించడం కానీ దాన్ని జరిగితే దాన్ని ఎత్నోసెంట్రిజం అంటారు. దీన్ని రచించిన అంటే ఈ భావనని చూపించిన శాస్త్రవేత్త ఎవరంటే ఎన్జి సమ్నర్ ఈ భావనని మొదటిసారిగా చెప్పారు. అయితే ఈ భావనని ఇతను దేని ద్వారా చెప్పాడంటే అతను రచించిన రచన అయినటువంటి ఫోక్ వేస్ అనే పుస్తకం ద్వారా ఈ భావనని చెప్పడం జరిగింది. ఫోక్ వేస్ అనే రచన ద్వారా ఈ ఎత్నోసెంట్రిజం అనే భావనని చెప్పడం అనేది జరిగింది. ఇది చూడండి, ఇక్కడ ఈ లెసన్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒక జాతి మరొక జాతిని తక్కువగా భావించడాన్ని ఏమంటామంటే ఎత్నోసెంట్రిజం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే భారతదేశంలో అందరూ భారతీయులు. ఓకే. నెక్స్ట్ జాతిపరంగా చూసుకుంటే మనం సౌత్ ఇండియన్స్. రాష్ట్రం పరంగా చూసుకుంటే ఆంధ్రాకి ఆంధ్ర వాళ్ళు, తెలంగాణకి తెలంగాణ వాళ్ళు. జిల్లాల పరంగా చూసుకుంటే ఇక్కడ ఒక జాతి. నెక్స్ట్ మతపరంగా చూసుకుంటే అతను ఒక జాతి. తర్వాత కులపరంగా ఒక జాతి, వర్ణపరంగా ఒక జాతి, భాషాపరంగా ఒక జాతి, ప్రాంతపరంగా ఒక జాతి. చూడండి, ఇన్ని రకాలుగా జాతి అనే భావన మన సమాజంలో వేళ్ళూనుకొని ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. అయితే ఈ ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఎథ్నిసిటీని పొందుతాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ బాలకోటేశ్వర శర్మ అనే ఒక వ్యక్తి ఇతను పౌరపరంగా చూసుకుంటే ఇతను భారత జాతికి చెందినట్లు, అంటే సివిల్ పరంగా చూసుకుంటే ఇతను భారత జాతికి చెందినట్లు, భారతీయుడు. ఓకే. అలానే వర్ణపరంగా చూసుకుంటే బుక్స్ ప్రకారం మాత్రమే ఇది. వర్ణపరంగా చూసుకుంటే ద్రవిడుడు. వర్ణపరంగా చూసుకుంటే ద్రవిడులు, అంటే మనం సౌత్ ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ద్రవిడులు. ఓకే. అలానే మతం ప్రకారం చూసుకుంటే హిందూ. ఓకే. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. హిందూ అని ఖచ్చితంగా మనం చెప్పలేము, ఎందుకంటే డానియల్ శాస్త్రి ఇటువంటి వాళ్ళు కూడా క్రిస్టియన్స్లో కూడా ఉంటున్నారు. అందుకని ఖచ్చితంగా ఈ మతం హిందూ అని కూడా మనం చెప్పలేము. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఓకే. మతం హిందూ, కులం బ్రాహ్మణ్. ఓకే. అలానే ఇతని భాష తెలుగు. ఒక వ్యక్తికి ఇన్ని రకాల ఎథ్నిసిటీలు అనేవి ఉంటాయి. ఇన్ని రకాల జాతుల్లో అతను, ఇన్ని రకాల సమూహాల్లో అతను ఒక పార్ట్గా ఉంటాడు ఖచ్చితంగా. అయితే మొట్టమొదటిసారిగా మనకి ఉండాల్సిన భావన ఏంటి అంటే అసలు మనం భారతీయులం అనే భావన మనం కలిగి ఉండాలి. భారతీయ భావన అనేది మనం కలిగి ఉండాలి. అయితే ఈ భారతీయ భావన నుంచి మనం ఎప్పుడైతే ఈ వర్ణ, వర్గ, మత, కుల, భాష ఇవన్నీ పెట్టుకుంటున్నామో అక్కడి నుంచి సమాజం అనేది స్ప్లిట్ అయిపోతుంది. వన్స్ ఇలా స్ప్లిట్ అయిన తర్వాత వాళ్ళ మధ్యలో
ఒకడిని చూసి ఒకరికి ఈర్ష్యాసూయలు పెరగటం, దీనివల్ల గొడవలు రావటం అనేవి జరుగుతూ ఉన్నాయి. చెప్పాను కదా, ఇక్కడ ఆర్యుల ద్రవిడుల నుంచి స్టార్ట్ అయిన గొడవలే ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అయితే భారతీయుల్లో జాతుల గురించి ఇప్పుడు మనం చూసాం. అయితే అయితే ఈ భారత జాతిలో వివిధ రకాల జాతి వైషమ్యాలు ఏం జరుగుతున్నాయి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. జాతి వైషమ్యాలు లేదా జాతి వివక్షలు చూడండి ఒకసారి. జాతి వివక్ష ఎక్కువగా, ఈ జాతి వివక్ష మనం ఎక్కడ చూస్తాము అంటే ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తాం. అంటే ఈశాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఫీల్ అవ్వటం కానీ, వారు ఎక్కువగా అవతల వాళ్ళకి ఇవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై ఈశాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరు అవతల రాష్ట్రాలకు, బయట రాష్ట్రాలకు వచ్చి పని చేసుకోవడానికి వచ్చిన, లేకపోతే వాళ్ళు బయట ప్రాంతాలకు వచ్చి చదువుకోవడానికో లేదా ఉద్యోగాలకు వచ్చినా కానీ వీళ్ళకి పనులు ఇవ్వకపోవటం, తర్వాత వీళ్ళకి రెంట్కి ఇల్లు ఇవ్వకపోవటం. ఓకే, బేసిక్గా మనకి 2014 ఆ టైం నుంచి మనకి ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉండేవాళ్ళు కొంచెం వాళ్ళ ఫేస్ కట్స్ దాదాపు చైనా వాళ్ళతో కలుస్తూ ఉంటాయి. అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చైనా వాళ్ళు అనుకుంటారు. అలానే మన 7 సిస్టర్స్ స్టేట్స్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళని కూడా, ఆ ఫేస్ కట్టిన వాళ్ళని కూడా చైనా వాళ్ళు అనుకుంటారు. సో ఈ అవగాహన వల్ల మెయిన్ వాళ్ళకి రూములకి రెంట్లు ఇవ్వకపోవడం కానీ అలానే వారిని వేరుగా చూడటం అనే భావన కూడా దీనివల్ల కలుగుతూ ఉంటుంది. ఓకే, అయితే ఈ ఈశాన్య ప్రజల మీద భారతదేశంలో 100% వివక్షత అయితే ఉందనుకుంటే అందులో 86%, 100%లో 86%, అందులో 86% ఈశాన్య ప్రజల మీద వివక్షత అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. దీనికోసం 2007 సంవత్సరంలో వీళ్ళు హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసుకొని వీళ్ళు బయట ఇబ్బంది పడుతున్న ఈశాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇలా ఉండండి, బయట ప్రాంతాలకు వెళ్తే ఇలా ఉండండి అని చెప్పేసి వీళ్ళు ఈ హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళ సమస్యలు అనేవి తీరుస్తూ ఉన్నారు. అయినా కానీ 2014లో చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఒక స్టూడెంట్ని, మిజోరాంకి చెందిన ఒక స్టూడెంట్ని చంపేయడం అనేది జరిగింది. అలానే 2014లో 2 మహిళలపై ఢిల్లీలో దాడి చేయడం అనేది జరిగింది. ఓకే, ఇలా ఒకటే కాదు, నేను జస్ట్ 1 ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజల మీద జాతీయ అహంకారాల గురించి. ఇది నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం 2016-17 ఆ టైంలో మన ఆంధ్రప్రదేశ్ నంద్యాల బ్యాంక్ కోచింగ్ తీసుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కర్ణాటక రాష్ట్రంలో అప్లై చేసుకుంటారు. ఆర్ఆర్బీస్ అంటారు, రూరల్ బ్యాంక్స్. ఈ రూరల్ బ్యాంక్స్కి కర్ణాటకలో అప్లై చేసుకుని అక్కడ ఎగ్జామ్ రాయడానికి పోతే అక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి చాలామంది ఎగ్జామ్స్ ఆపేయడం అనేది జరిగింది. చాలా పెద్ద ఎత్తులో గొడవ అనేది కూడా జరిగింది. మీ వల్ల మా ఉద్యోగాలు పోతున్నాయి, మీరు ఇక్కడ రాయకూడదు అని చెప్పి గొడవపడి తెలుగు వారిని చాలామంది ఎగ్జామ్కి రానిలేదు. సో ఇది కూడా ఒక జాతిపరమైన కుట్రాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే బెంగళూరులోనే ఈస్టర్న్ స్టేట్స్కి చెందిన వాళ్ళని ఇద్దరిని చంపేయడం అని కూడా జరిగింది 2014లో. ఇది ఈశాన్య ప్రజల మీద జరుగుతున్నటువంటి జాతి వివక్ష. అదే ఈశాన్య ప్రజలు వేరే వారు చూపించే జాతి వివక్షత ఎలా ఉంటుందో మనం చూద్దాం. అంటే వీళ్ళు హిందీ మాట్లాడే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని వీరు 2014లో అలానే 2011-12 నుంచి రెగ్యులర్గా హిందీ మాట్లాడే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు కాల్చేయటం, వాళ్ళని చంపేయటం, ఇటువంటి విషయాల్లో జరుగుతూ ఉన్నాయి. ఒక్క 2007 సంవత్సరంలో చూసుకుంటే 86 మంది హిందీ మాట్లాడే వాళ్ళని అస్సాంలో చంపేయటం జరిగింది. దీనికి కారణమైన సంస్థ ఏది అంటే అస్సాంలో ఉన్న ఉల్ఫా సంస్థ, ULFA. ఈ ఉల్ఫా సంస్థ వారు అక్కడ ఉన్న హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని చంపేయడం అనేది జరుగుతుంది. అలానే వారికి సంబంధించిన ఆస్తులు కూడా ధ్వంసం చేయడం అనేది జరుగుతుంది. ULFA, ఉల్ఫా అంటాము, అస్సాంలో ఉంటుంది ఇది. ఓకే,
నెక్స్ట్ ఇలా జరుగుతున్న టైంలో అక్కడ పూర్వ హిందుస్థానీ పరిషత్ PHF పూర్వ హిందుస్థానీ ఫెడరేషన్ వాళ్ళు దీని మీద నిరాహార దీక్షలు చేసి ఈ హిందువుల మీద అలానే ఈ హిందీ మాట్లాడే వాళ్ళ మీద దాడులు కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు నిరాహార దీక్షలు సమ్మెలు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మయన్మార్ నుంచి ఎవరైతే వస్తున్నారో వారి మీద కూడా వీళ్ళు దాడి చేసి వాళ్ళని చంపడం అనేది కూడా జరిగింది. ఇది ఈశాన్య రాష్ట్ర ప్రజలు అవతల ప్రజల మీద వేరే స్టేట్స్ మీద చేసే దాడులు. ఇప్పుడు మనం ఈ లెసన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మణిపూర్ అల్లర్ల గురించి మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ఒకసారి. మణిపూర్ అల్లర్లు. ఇవి 2023 సంవత్సరంలో జరిగినాయి. 2023 సంవత్సరంలో జరిగినాయి. ఎందుకు జరిగినది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మణిపూర్ అల్లర్లు 2023 సంవత్సరంలో జరిగినాయని చెప్పి మనం తెలుసుకుందాం. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటి, ఏ తెగల మధ్య ఈ అల్లర్లు జరిగినాయని చెప్పి మనం చూసినట్లయితే మణిపూర్లో మెయిన్గా 3 తెగల మధ్య ఈ గొడవలు అనేవి జరిగాయి, అల్లర్లు అనేవి. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మణిపూర్లో ప్రధానంగా ఎక్కువ జనాభా కలిగిన తెగ మైతీ తెగ. వీరు రాష్ట్ర జనాభాలో 53% ఉన్నారు. 53% ఈ మైతీ తెగ వారు ఉన్నారు. అయితే ఇదే రాష్ట్రంలో నాగాలు మరియు కుకీ తెగవారు వీరు 40% ఉన్నారు. తెగలు లేదా ట్రైబ్స్ లేదా గిరిజనులు, దీని గురించి మనం ఇంతకుముందు లెసన్లో చూసాం. సో వీరు గిరిజనులు లేదా తెగలు అంటే ఎస్టీలుగా పరిగణించబడతారు. రాజ్యాంగం ఆధారంగా ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చే పరీక్ష ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి అందుతూ ఉంటాయి. అయితే ఈ మణిపూర్కి సంబంధించిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆ టైంలో చూడండి ఒకసారి. బీరేన్ సింగ్ ఏం చేశాడు అంటే ఇతని యొక్క గవర్నమెంట్ ఈ మైతీ తెగ 53% ఉన్న మైతీ తెగ ఏదైతే ఉంటుందో దీన్ని నార్మల్గా వీళ్ళు ఓసీకి చెందిన వాళ్ళు, ఓసీ వర్గానికి చెందిన వాళ్ళు, ఓసీలు. వీరిని 53% ఉన్న వాళ్ళని కూడా ఎస్టీలుగా వీళ్ళు మార్చడం అనేది జరిగింది. ఎస్టీలోకి షెడ్యూల్డ్ ట్రైబ్స్లోకి ఈ క్యాస్ట్ని పంపిస్తూ వీరిని ఎస్టీలుగా ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల ఈ నాగాలు కుక్కీలు బాగా ఇబ్బంది పడతారు. 53% ఉన్నవాళ్ళు ఓసీలు ఒక్కసారిగా ఇక్కడ దిగిపోతే ఇక వీళ్ళు ఎప్పటికీ వెనకబాటులోనే ఉన్నామని భావిస్తున్న వాళ్ళు ముందుకెలా వస్తారు? అందువల్ల అల్లర్లు స్టార్ట్ అయిపోయినాయి. అల్లర్లు స్టార్ట్ అయిపోతే అప్పటి వరకు ప్రశాంతంగా ఉండే మణిపూర్ ఏదైతే ఉంటుందో ఈ రాష్ట్రంలో అల్లర్లు స్టార్ట్ అయినాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన బీరేన్ సింగ్ కూడా ఈ మైతీ తెగకి సంబంధించిన వాడే. దీంట్లో ప్రధాన రీజన్ ఒకటి, ఫస్ట్ ఏంటి అంటే రిజర్వేషన్. ఎక్కువ జనాభా ఉన్న క్యాస్ట్ని తీసుకొచ్చి వాళ్ళని ఎస్టీలుగా మార్చడం వల్ల ఈ గొడవ అనేది స్టార్ట్ అయింది. రెండవది మతం. ఈ నాగాలు కుక్కీల్లో చాలామంది క్రిస్టియానిటీని ఫాలో అవుతూ ఉన్నారు. ఎప్పుడైతే వీరు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారో ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళకి మధ్య మతపరమైన గొడవలు కూడా జరిగినాయి. ఎందుకు అంటే ఈ బీరేన్ సింగ్ ప్రభుత్వం డెవలప్మెంట్లో భాగంగా 1-2 చర్చిల్ని పడేయటం అనేది జరిగింది. సో అందువల్ల ఈ 1-2 చర్చిలు పడేయటం వల్ల వీళ్ళు మళ్ళీ ఎదురు తిరగడం అనేది జరిగింది. అందువల్ల మతం కూడా ఇక్కడ ఒక కారణమే. ఎలాగైతే మనకి ఇక్కడ విజయవాడ టెంపుల్కి సంబంధించిన విజయవాడ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు టెంపుల్స్ ఏవైతే పడగొట్టుకుంటూ వెళ్ళిపోయారో అలా ఇక్కడ 2 చర్చిలు అనేది పడగొట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే జాతి. ఎక్కువ తక్కువ అని ఇదైతే ఉంటుంది. వీళ్ళు అడవిలో నివసిస్తున్న వారు అడవుల్ని నరికేసి వీళ్ళని బయటికి తీసుకొచ్చేసి
ఊళ్ళోకి తీసుకొచ్చేసి ఇక్కడ పునరావాసం కల్పించాలి. మామూలుగా అడవుల్లో ఉన్న వాళ్ళకి బయటికి తీసుకొస్తే పునరావాసం కల్పించాలి. కానీ పునరావాసం కల్పించలేదు. పునరావాసం కూడా వీళ్ళకి కల్పించలేదు. ఇందువల్ల దీనికి ఇది కూడా ఒక కారణమైంది. ఓకే. తర్వాత కేంద్ర ప్రభుత్వ బలగాలు దిగి ఒక 4-5 నెలల తర్వాత ఇది కొంచెం సద్దుమణిగింది ప్రస్తుతానికి. ఓకే. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే రిజర్వేషనే మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. దాన్ని చిన్నగా దానికి రాజకీయం రావడం వల్ల చిన్నగా దాన్ని మతం రంగు పులిమేసి దానికి పునరావాసం ఇవన్నీ కల్పించుకోవడం అనేది జరిగింది. ఓకే. పునరావాసం ఇవ్వలేదని చెప్పి, అలానే క్రిస్టియానికి సంబంధించిన చర్చిలు పడగొడుతున్నారని చెప్పి, ఇన్ని రీజన్స్ దీనికి అందించడం అనేది జరిగింది. బేసిక్గా ఇది స్టార్ట్ అయింది జస్ట్ రిజర్వేషన్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి రిజర్వేషన్లు కలుపుతున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం పైకి లేస్తున్నాం, మేము ఎలా బతకాలి అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేస్తుంటే చిన్నగా రాజకీయాలు మతాలు దీంట్లో ఎంటర్ అవ్వడంతో పూర్తిగా దీని స్వరూపమే మారిపోయి 2 జాతులు 3 జాతుల మధ్య ఇది గొడవగా తయారైంది. సో ఇది మణిపూర్ అల్లర్ల గురించి. ఓకే. ఇప్పటి వరకు మనం సోషియాలజీలో 7 లెసన్స్ చూసాం, 6 లెసన్స్ చూసాం, ఇది 7th లెసన్. 7 లెసన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అక్షరం ఎడ్యుకేషన్ నుంచి అందించే స్టడీ మెటీరియల్, టాపిక్ వైజ్ టెస్టులు, అలానే గ్రాండ్ టెస్టుల కోసం కింద లింక్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ నెంబర్ మీకు స్క్రోలింగ్లో వెళ్తుంది, దానికి ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ.